గాయపడిన మనసునైనా బాగు చేయవచ్చు, కానీ గర్వంతో నిండిన మనసును, అహంతో ప్రవర్తించే మనిషిని ఎవరూ బాగు చేయలేరు. లైఫ్లో ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక ఆటగా స్వీకరించి పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం సొంతమవుతుంది, ఓడితే అనుభవం వస్తుంది. మనం ఎలాంటి వారు అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు మనల్ని సృష్టించిన భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఆ ఇద్దరు కనిపించరు. దీనికి ఒకటే పరిష్కారం, అదేంటంటే మనల్ని అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం. పాము కూరల్లో విషం కన్నా మనిషి యొక్క చూపుల్లోని అసూయ చాలా ప్రమాదకరం. ప్రతి బాధ తర్వాత ఖచ్చితంగా ఓ అందమైన రోజు ఉంటుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచి నటనైనా రావాలి, మాటల గారడి అయినా వచ్చి ఉండాలి. మంచితనం, నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాది చేసుకుని ఎదుగుతుంది ఈ సమాజం. మనం చచ్చిపోయాక ఎలాగో అందరినీ బాధ పెడతాం, మరి బ్రతికుండంగా కూడా అదే చేస్తున్నాం. మరి చావు బ్రతుకు మధ్య తేడా ఏముంది? అందుకే బ్రతికుండగా ఎవరిని కూడా బాధ పెట్టకండి. ఏ బంధమైనా భారంతో మోస్తే నిలబడదు, బాధ్యతగా ప్రేమిస్తేనే నిలబడుతుంది. బంధం కూడా వ్యసనం లాంటిదే. అలవాటు అయితే వదులుకోవడం చాలా కష్టము, కానీ వదులుకున్న దానిని మరల అలవాటు చేసుకోవడం కూడా కష్టమే. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు, కానీ దాని సొంత తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అదేవిధంగా ఎవరు కూడా ఒక వ్యక్తిని నాశనం చేయలేరు, వారి సొంత మనస్తత్వమే వారిని నాశనం చేస్తుంది. నిన్నటి రోజును తలుచుకుని బాధపడుతూ, రేపటి రోజు గురించి భయపడుతూ ఈ రోజుని వృధా చేస్తున్నాం. ఎద్దుకి ఎదురుగా, గాడిదకు వెనుకగా, మూర్ఖుడికి అండగా ఎప్పటికీ నిలబడకండి. తన జేబు ఖాళీ అయినా కూడా నీ కోరికను కాదు అనలేని వాడే నాన్న. విమర్శలకు మరి వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా, వీధి గుమ్మం కూడా దాటలేవు. సాయం చేయడం అంటే మనకు నచ్చినప్పుడు నచ్చినంత సాయం చేయడం కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి. మనిషికి అర్థం చేసుకునే మనసు ఉంటే చెప్పలేనంత ప్రేమ కూడా చెప్పకుండానే అర్థమవుతుంది.